హ్మ్. ఇక చాలా సినిమాలు ఓకే. విక్రమ్ తనే. హ్మ్. విక్రమ్ బాగా రాశాడని చెప్పి కమల్ హాసన్ గారు పిలిచి భారత టూ ఇచ్చాడు. హ్మ్. సూపర్. ఎట్లాగా అన్ని పెద్ద పెద్ద చాలా మొత్తం ఇక భారీ భారీ తను ప్రాజెక్టే చేస్తుంటారు. అలాగే కా స్టూడియోస్ అని ఒక డబ్బింగ్ పెద్ద స్టూడియో పెట్టాడు. పెద్ద పెద్ద హీరోలు కూడా వచ్చి కూర్చోవచ్చు, అంత బాగుంది అది. ఎప్పుడు పెట్టాడు ఇది? ఇది ఒక 6 మంత్స్ 7 మంత్స్ అవుతున్నట్టుంది. ఓకే. ఓకే. సలార్ అందులోనే జరిగేది. అవునా? అది పెద్ద వాల్ట్ డిస్నీ వాళ్ళకి తెలుగు డబ్బింగ్ వీళ్ళందరికీ అంతా అక్కడే అన్నమాట అయితే. తెలుగు ఇక అన్నీ చాలా జరుగుతున్నాయి అక్కడ. అది ఖాళీ ఉండట్లా. ఓహో! అంత బిజీ అయిపోయింది థియేటరు అది కూడా. హ్మ్. అన్ని రకాల బిజీ ఉంది. అంత బిజీ ఉంటే డైరెక్షన్ పట్టించుకోకుండా అట్ల మీద ఉండిపోయాడు. అదే. ఎప్పుడో సో, అయిపోవాల్సింది తన డైరెక్ట్. డైలాగ్స్ మీ నోటి వెంట పలికారు కదా! ఎలా అనిపించింది ఆ డైలాగ్స్ కూడా? అది సంతోషం. ఎందుకంటే రూమ్మేట్స్‌మి. హ్మ్. ఏదో రూమ్‌మేట్సేనా? అయ్యో! బాగా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనమాట. ఫస్ట్ నుంచి ఇండస్ట్రీకి వచ్చిన కాడి నుంచి ఓకే. పాతికేళ్లుగా బాగా బెస్ట్ ఫ్రెండ్స్‌మి. హ్మ్. ఇక వాళ్ళ వైఫు ఆ అమ్మాయిని కూడా అంటే మరదలే తనకి. హ్మ్. ఆ అమ్మాయిని కాలేజ్ జాయిన్ చేసింది నేనే. బాగా సొంత సిస్టర్‌లా ఉంటుంది. అలా ఇట్లా వాళ్ళ ఫ్యామిలీతో బాగా ఇది. బాండింగ్ ఉంది. బాగా ఫ్యామిలీతో బాండింగ్ కూడా ఉంది. హ్మ్. తన స్టోరీస్ ఏం తయారు చేసుకున్నా ఇద్దరు చర్చించుకునేవాళ్ళు. ఎట్లాగే ఉండేది. ఎంత బాగా ఇది. అదే. హ్మ్. హ్మ్. అట్లా. సో, అలా 'సలార్' మీద అయితే హ్మ్. ఏమన్నా లీక్‌లు ఏమైనా ఇస్తారేమో రిలీజ్ డేట్ గురించి. చాలా ఇచ్చేసారు. ఎప్పుడొస్తది అనేది పెద్ద ఒక ఇదే ఎప్పుడొస్తదో అయిపోతుంది. వాడు $1,000,000 క్వెషన్ లాగా అదే. అయిపోయింది ఈరోజు. సరే ఎప్పుడొచ్చినా దాందే కదా! అవును. సో, అన్నీ అదే. బాక్స్ ఆఫీసులు బద్దలైపోవాల్సిందే అన్నట్టే అదే. ఉంది. అవును సార్. అలాంటి యాంటిసిపేటెడ్ ఫిల్మ్ అది. సో, కమింగ్ టు 'పెద్ద కాపు' రేపు 29 రిలీజ్ అది. అవునండి. చూస్తేనేమో కొత్త హీరో. కానీ ఆ కాన్వాస్ అది చూస్తేనేమో చాలా బిగ్ కాన్వాస్‌లా కనిపిస్తా ఉంది. చాలా అవును. బాగా ఖర్చు పెట్టినట్టున్నారు. మిరియాల రవీందర్ రెడ్డి. వాళ్ళ సొంత బావమరిదే కదా హీరో. అవునండి. విరాట్ కర్ణ. అవునండి. సో, శ్రీకాంత్ అడ్డాల కూడా మంచి ఆకలి మీద ఉన్నాడు. సో, ఎలా వచ్చింది సినిమా అది? అంటే అది మళ్ళీ దీన్ని కూడా 'పెదకాపు 1' అని చెప్పేసి రిలీజ్ చేస్తున్నారు. అవునండి. 2 పార్ట్స్ అది. అంటే 2 పార్ట్‌లో కూడా మీరుంటారా? లేదు, ఒక పార్ట్‌లోనే ఉంటా. ఈ అది కూడా 1లోనే ఉంటారు. చెప్పకూడదేమో. ఈ 1లో 1లో ఉన్నారు. ఉన్నాను. అంటే 1లో మీరు ట్రైలర్‌లో కనిపించారు. మీకే అంతుంటే మాకెంత ఉండాలిరా అని చెప్పేసి ఒక డైలాగ్ కొట్టారు అందులో. అవును. ఆ! అంటే మూవీలో చాలా మంచి క్యారెక్టర్ అండి. మంచి అంటే హ్మ్. మంచి దుష్ట క్యారెక్టర్. దుష్ట క్యారెక్టర్. ఆ! ఆ! అది అంటే బాగా అంటే అక్కడ మీది అగ్రవర్ణానికి సంబంధించిన రోల్ అని అర్థమైపోతా ఉంది. తెలియదు. మీకే అంత దీన్నే మీరు ఏదైతే డైలాగ్ చెప్పారో ఆ డైలాగు తర్వాత హీరో తిప్పి తిప్పి అదే చెప్తా ఉన్నాడు. హ్మ్. కథ దాని మీదేనండి జరిగేది. అర్థమవుతుంది కదా ట్రైలర్‌లో కూడా. హ్మ్. అది కూడా పీరియడ్ ఫిల్మ్ లాగా ఉందిగా. పీరియాడికే సార్. పీరియాడిక్ 1980. 80స్ 70స్ ఆ! ఆ పీరియడ్‌లో కథ. ఓకే. అప్పట్లో విలేజ్‌లో జరిగే గ్యాంగ్ వార్స్ ఉంటాయి కదండీ. హ్మ్. అంటే మీరెక్కడైనా రిలేట్ అయ్యాడా ఆ కథకి గాని, అందులో క్యారెక్టర్స్ గాని, ఇది జరిగినయి గదా! అని చెప్పేసని? హిస్టరీలో క్యారెక్టర్స్ ఏం కాదండి ఇది. ఓకే. హిస్టరీ ఫిక్షనే. హిస్టరీలో అంటే జరిగిన ఒక పరిణామాన్ని దృష్టిలో ఉంచుకుని ఆ! ఒక ఆయనకి తెలిసిన మన శ్రీకాంత్. శ్రీకాంత్ అడ్డాల గారికి ఆళ్ళ ఊర్లో, ఆళ్ళ చుట్టుపక్కల ఊర్లో జరిగిన కొన్ని ఘటనలు. మాతో చెప్పిన ఆయన మాతో చెప్పారు. మా అదే. చుట్టుపక్కల ఊర్లో జరిగిన కొన్ని సంఘటనలని ఆటిల్ని దృష్టిలో పెట్టుకుని రాసుకున్న కథ సార్ ఇది హ్మ్. అని నాకు చెప్పిన మాట. మరి నా క్యారెక్టర్ కూడా అలాంటిది ఎవరైనా ఉన్నాడేమో తెలీదు. హ్మ్. తెలీదు. బట్ నాలాంటోళ్ళు తగులుతుంటారు అక్కడక్కడ. అదేనండి. ఈటిల్లో ఊర్లో ఆటిల్లో మీలాంటి దుష్టులు తగులుతుంటారన్నమాట. తగులుతుంటారు. తగులుతుంటారు. నేను కూడా కళ్ళారా కొంతమందిని చూసా. అదే. హ్మ్. అలాంటి అంత ఇరిటేషన్‌గా అట్లాగా అగ్రెసివ్‌గా ఉండేవాళ్ళు ఉంటుంటారు. హ్మ్. దానికి రిప్రజెంట్‌గా నా క్యారెక్టర్ డిజైన్ బాగొచ్చింది. బాగా సంతృప్తి చెందారండి అది. అది కూడా యాక్చువల్లీ నాకు ఫస్ట్ చెప్పింది 10 డేసే. అది ఫస్ట్ గూడా. ఆ! నాకు ఆ! 10 డేస్ క్యారెక్టర్ చెప్పింది. సెకండ్ డేనో, థర్డ్ డేనో ఆయన ఫిక్స్ అయిపోయి నా క్యారెక్టర్ డిజైన్ మొత్తం మార్చి అంటే ఫస్ట్ 2 డేస్ చాలా మంచి సీన్‌లు జరిగినాయి. ఓకే. నా పెర్ఫార్మెన్స్ అన్నీ డైరెక్ట్ చూసి ఇక ఆయన గట్టిగా పరిగెత్తుకొచ్చి హగ్ చేసుకుని అమ్మో మీరు మామూలు ఆర్టిస్ట్ కాదండి బాబాయ్ ఇదని ఆ క్యారెక్టర్ డిజైనే ఇక బాగా అద్భుతంగా చేసి హ్మ్. 10 డేస్ అన్నది నేను 47 డేస్ చేశా.
ఎక్కడ 10 రోజులు ఎక్కడ 47 days. ఆయన ఆ క్యారెక్టర్ డిజైను అద్భుతంగా చేసి చాలా బాగా ప్లస్ అయిందని అన్నారు. ఓకే. లొకేషన్లో కూడా బాగా నాకు కూడా సినిమా విషయంలో ఏంటంటే సాధారణంగా నేను ఒక రచయిత దర్శకుడిని. సాధారణంగా చాలా సినిమాలు చేస్తూ ఉంటాము. ఆర్టిస్ట్గా చూస్తున్నప్పుడు ఏంటి సీన్ ఏంటి ఇలా ఉంది, ఎందుకు ఇది అంటున్నాడు, వాడు ఎందుకు ఓవర్ చేస్తున్నాడు, ఇలా ఎందుకు అలా అనిపిస్తాయి కదండి కొన్ని. అబ్బా ఇది భలే ఉందో ఇదని. ఈ సినిమాలో ఏంటో గమ్మత్తు తెలియదు కానీ ఫస్ట్ 47 days నేను చేశానంటే దాదాపు 80% సినిమాలో ఉన్నాను నేను. చూసిన ఏ సీను ఏదైనా కూడా ఏంటిది ఇంత గొప్పగా ఉంది, ఇంత న్యాచురల్గా ఉందేంటి, వీళ్ళ ఆర్టిస్టులు ఏంటి అమ్మ భలే చేశారు, ఆడేంటి భలే ఉన్నాడు, ఈడి ఇంత బాగా జరుగుతుంది, ఇది డెఫినెట్లీ ఇట్రా బాబు తిరగలేదు అనేది బాగా ఫిక్స్ అయ్యాం. ప్రతి ఒక్కడు మీరు ఎవరిని అడగండి అందులో అది డెఫినెట్లీ ఇట్ అంటుంటారు. అట్లాగా ఆర్టిస్ట్ కూడా మామూలు లేరు, అందరూ మంచి. రమేష్ గారు, భరణి గారు, నరేన్ గారు తమిళ్ళు, రాజు గారు, అనసూయ గారు, ఇవన్నీ పక్కన పెడితే హీరోయిన్లు కూడా వాళ్ళు కొత్త వాళ్ళు అన్న మాటే కానీ మీకు ట్రైలర్లో అట్లా చూశారు. అద్భుతంగా కుర్రాడు బ్రహ్మాండంగా చేస్తున్నాడు. నాగబాబు గారు హీరోలు ఎవరనేది ప్రకటిస్తానని అది అసలు ఇక వీళ్ళందరూ కూడా అద్భుతమైన పర్ఫార్మెన్స్ అండి. అంటే వీటన్నిటికీ కూడా ఓవరాల్గా ఏంటంటే డైరెక్టర్ గారు మైండ్లో ఏదో ఫిక్స్ అయ్యాడు. ఎన్నాళ్ళు దీని మీద వర్క్ చేసుకున్నారు అంటే చిన్నప్పుడు తన చుట్టూ జరిగిన ఆ ఇన్సిడెంట్లు అవడం వల్ల ఎంత న్యాచురల్గా డిజైన్ చేశారంటే అంత బాగుంటుంది. ఓకే. బట్ బిల్డప్లు కూడా అలాగ ఉంటాయి అనమాట. ఆ ఫైట్స్ కానీ అవన్నీ మనం ఊహించలేం. పీటర్ హైన్స్ గారు ఫైట్లు, ఇక ఆయన ఫైట్లు అంటే మొత్తం ఆయన డిజైన్ చేసి ఫైట్స్ అసలు అత్యద్భుతంగా ఉంటాయి. యాక్షన్ సీక్వెన్స్లు అన్నీ భలే అద్భుతంగా ఉంటాయండి. మాకు చాలా తనులు తిన్నాం ఈ సినిమాకి. ఒకసారి కళ్ళు తిరిగి పడిపోయాను కూడా. ఒక గంట సేపు ఫైట్ అయిపోయి ఆ ఫైట్ దాంట్లో ఏదో తెలియదు, ఎక్కడ దెబ్బ తగిలిందో తెలియదు, అలా నుంచి పడిపోయాను. ఆ తర్వాత రోజు స్నానం చేస్తుంటే ఏదైతే ఇక్కడ తగిలి ఉంది అంటే దెబ్బ ఎక్కడ తగిలిందో తెలియదు. ఆ ఫైట్లో ఎవరు కొట్టారు? ఒక దొమ్మి ఫైట్ లాగా ఉంటుంది, ఒక 5గురు కలిసి కొట్టేసుకుంటూ ఉంటాం. అది ఎవరు చేయి తగిలిందో లేకపోతే పెద్ద గొడ్ల సావిట్లో ఇంత బారు కొమ్ములు ఉంటాయి ఒక గేదెలకి, అవి కూడా ఎక్కడిస్తే ఇచ్చారో మరి. అసలు దగ్గరికి వెళ్ళడానికి కూడా భయపడ్డారు. అలాంటిది వాటి మధ్యలో పడి కొట్టుకుంటూ ఉంటాం. ఏం తగిలిందో తెలియదు. ఫైట్ అయిపోయి రెండో షాట్కి నుంచున్నాక కళ్ళు తిరిగి పడిపోయాను. ఇదేంట్రా బాబు అంటే షార్ట్ కంటిన్యూ అవుతుంది. కట్ చెప్పారు, నెక్స్ట్ షాట్కి అప్పటికే కళ్ళు తిరుగుతా పడిపోయాను అనమాట. ఏం చేశారు మరి? వీళ్ళందరూ పక్కబట్టి పోయి ఏదో వాటర్ టీ తీసుకొచ్చి చేశారు. జస్ట్ పావు గంటకి కోలుకున్నాక కానీ గంట ఆపారు షూటింగ్. అంటే ఎక్కడ తగిలిందో తెలీదు కళ్ళు తిరుగు. ఆ తర్వాత రోజు నైట్ ఇంటికి వెళ్ళి స్నానం చేసేటప్పుడు ఇట్లా అనుకుంటే ఇక్కడ కొద్ది వాసింది, అంటే ఇక్కడ తగిలింది అనమాట. అది దానివల్ల పడిపోయాను నేను. అట్లాగే చాలా దెబ్బలు తగిలినాయి అండి. సినిమా మొత్తం ఘాట్లు ఉన్నాయి ఒంటి మీద కూడా చాలా దెబ్బలు అందరికీ, నాకే కాదు. హీరోకి ఎన్ని దెబ్బలు పాపం. గారంటే దెబ్బలు తగలకపోతే ఆయనకి సంతృప్తి ఎక్కడ ఉంటుంది. ఆయన ఒక షాట్ అయితే నేను మామూలుగా ఇలాగా మట్టిలో పడిపోవాలి, అలా బోర్లో ఉన్న పొలంగా అలా బోర్లో పడిపోవాలి. కనీసం ఒక 60 సార్లు పడి ఉంటానండి. 2 రోజులు చేశారు అది. ఓకే. అంటే మొత్తం బ్యాక్గ్రౌండ్ అన్ని సీన్లకి కూడా నేను పడేది కనపడుతూ ఉంటుంది. ఒక 60 సార్లు పడి ఉంటే ఏ బెడ్ ఏమీ లేకుండా అసలు ఆ నేల మీద అలా ఆలోచించుకోండి. అంత దెబ్బలు. ఎందుకు అన్నిసార్లు చేయాల్సి వచ్చింది అది? అంటే సీన్ చాలా పెద్ద సీను, బట్ నేను కనపడుతుంటా అందులో. ఓకే. దానికోసం మీరు పడతా ఉండాలి. ఇంకా మిగతా బ్యాక్గ్రౌండ్ కోసం ఆ ఫైట్లు అది దానికోసం తప్పదు. ఆ షాట్లో నేనున్నా ఉండాలి, నేను అలా పడుతూనే ఉన్నా. అంత ఇంకొకళ్ళు ఎవరైనా అయితే బెడ్ వేసేవాళ్ళేమో. అప్పుడే డైరెక్టర్ గారు వచ్చి పాప
చౌదరి గారు బెడ్ వేద్దాం అంటే నో సార్ ప్లీజ్ సార్ అని ఆయన దగ్గరకు వచ్చి ఫైట్ మాస్టర్ కాదు సార్ ఇది బెడ్ వేయకూడదు తెలిసిపోద్ది ఇదనేది సరే కానివ్వండి అని అట్లా అలాగే చాలా దెబ్బలు ప్రతి ఒక్కరికి ఓకే. ఆర్టిస్టులు అందరూ రేపు మీరు సినిమా చూసాక మాకు ఎన్ని దెబ్బలు తగిలినా మీరే చెప్తారు. అది అవుట్డోరేనా మొత్తం అదంతా? విలేజ్ అంటే వెళ్ళిపోయాం సార్, రాజమండ్రి నుంచి 30 కిలోమీటర్లు ఎండల్లో తీసారా? ఎండలో వర్షాకాలం అన్ని కాలాలు చూసాం అది మేము. ఈ పడేసిను బోర్లా పడేసిను ఎండలో అసలు అంటే కింద మామూలుగా ఇసుకే. కాళ్ళు మాడిపోయి బొబ్బలెక్కిపోయినాయి కూడా. ఓకే. అలా కూడా జరిగింది. పైపెచ్చి ఏంటంటే కొన్ని షార్ట్స్కి అసలు మేము గొడుగులు పట్టుకెళ్ళే ఇది కూడా ఉండదు. జనాలందరూ ఎక్కడో ఉంటారు, మన అసిస్టెంట్లు వాళ్ళందరూ ఎక్కడో దూరం ఉంటారు. అక్కడ చుట్టుపక్కల చెట్లు కూడా లేదు, ఒక ప్లెయిన్ గ్రౌండ్లో కూడా చేసాం. అప్పుడైతే ఇక అసలు నరకం, చెప్పులు కూడా ఉండవు కొన్ని సీన్లలో. ఓకే. మేము పరిగెత్తుకుని షార్ట్ కట్ అయినా పరిగెత్తుకుని ఎక్కడికి వెళ్ళడానికి కూడా లేదు. వాడు ఎక్కడి నుంచో రావాలి అసిస్టెంట్. ఇక సచ్చినట్టు అలాగా ఉన్నాను, అంత కష్టపడ్డాం. డైరెక్టర్ గారు పెద్ద క్యారెక్టర్ చేశారు అందులో. ఆయన ఎన్ని బాధలు పడ్డాడు, ఆయనకి ఎన్ని దెబ్బలు తగిలినాయి. ఆయనకు కూడా అంటే ఎండలో మొఖాలు మాడిపోయి అట్లాగా ఆయన కూడా బాగా ఇద్దయ్యి. ఆయన కూడా విలన్ క్యారెక్టర్ చేసినట్టే ఉందిగా. మెయిన్ విలనా ఏంది? ఎక్కువ కనపడుతున్నాడు మరి. చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్, చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. ఇదివరకు ఏంటంటే అద్భుతంగా చేశాడు ఆయన. ఇదివరకు ఏంటంటే ఆయన సినిమాల్లో ఏదో ఒక షాట్ లో కనిపించేవాడు ఆయన. ఈ సినిమాలో మరి క్యారెక్టర్, చాలా పెద్ద క్యారెక్టర్. చూసారా మీరు ఆయన సీన్లు? నాతోనేగా ఆయన అన్ని. అవునా? ఆయనతో కాంబినేషన్ మొత్తం అంతా. అంటే ఆయన క్యారెక్టర్ గైడెన్స్ కూడా నేనే, కాస్త కోచ్ నేనే. అది అంటే అలాగా ఎక్స్ప్రెషన్ అవన్నీ తర్వాత చెప్పగా ఆయనకే వచ్చింది అనుకోండి ఫుల్గా యాక్టింగ్. తను కానీ హీరో కూడా ఒక రకంగా నటశిక్ష కూడా అయ్యారే అక్కడ అన్నాడు ఆయన. అన్నాడా? బట్ ఏంటంటే నేను ఏ సీన్లో ఎక్కడున్నా కూడా కొంచెం జూనియర్స్ వాళ్ళు ఉంటే నేను చెప్తుంటా వాళ్ళకి, నాన్న ఇలా చెయ్యి అలా చేయను. జూనియర్స్ కూడా సరిగ్గా చెయ్యరు. నేను వెళ్ళి యాక్ట్ చేసి చూపిస్తామ్మా, ఈ టైంకి రియాక్షన్ అవ్వాలి, అది కొంచెం ఈజీ అయితే డైరెక్షన్ డిపార్ట్మెంట్. కానీ నేను నాకు యాజ్ ఏ యాక్టింగ్ ఇన్స్ట్రక్టర్గా నేను ఏంటంటే ఎవరైనా సరిగ్గా చేయకపోయినా నాన్న ఇలా చెయ్యి, అట్లా కాదు ఇలా చెయ్యని జూనియర్ ఆర్టిస్ట్ అన్నా చెప్తుంటా. సో అదే అలవాటు ఇక్కడ కూడా. అయితే ఈ సినిమా నటుడిగా కూడా ఆయనకు మంచి పేరు వస్తుంటారు. అయితే డెఫినెట్లీ ఆయన మంచి కళ్ళు సార్, ఆయన మంచి ఎక్స్ప్రెషన్ వాయిస్, అద్భుతమైన వాయిస్, అద్భుతమైన కళ్ళు, బ్రహ్మాండంగా అద్భుతంగా చేశాడు. అది ఇప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఇది అసలు శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్ అయినా అని ఒక డౌట్, యాక్ట్ చేసిన శ్రీకాంత్ అడ్డాలేనా అని 2 డౌట్లు వస్తాయి. ఎందుకంటే డైరెక్షన్ ఎంత పేరు వచ్చింది, ఆర్టిస్ట్గా కూడా వస్తుంది అంత పేరు ఇందులో. అంత బాగా చేశాడు. పైగా ఏంటంటే ఆయన నారప్పకు ముందు చేసినవన్నీ కూడా లైటర్ విన్ ఫిల్మ్సే కదా ఆల్మోస్ట్ అన్నీ కూడా. సో నారప్ప అంటే అది రీమేక్ అనుకోండి, అది కూడా ఓటీటీలో రిలీజ్ అయింది, థియేటర్కి రిలీజ్ కాల. కానీ మంచి పేరు వచ్చింది, బాగా తీశాడు, వెంకటేష్ గారిని బాగా చూపించాడు అది అని చెప్పేసి. సో అది దాంట్లో నారప్పలో కూడా అంతా కూడా సినిమా మొత్తం ఒక ఇంటెన్సిటీ తోటి నడుస్తుంది నాకు తెలుసు. సో ఇది చూసిన తర్వాత నిజంగానే ఆ ట్రైలర్ చూసిన తర్వాత నిజంగా ఇది శ్రీకాంత్ అడ్డాల సినిమా అనిపించేట్లే ఉంది. అది నేను అంటే బయటికి చెప్పొచ్చో లేదో కానీ ఒకరోజు ఆ షార్ట్స్ మేకింగ్ అన్నీ చూసి మానిటర్ దగ్గరుండి చూస్తా నీ అమ్మ ఇది నారప్ప అమ్మమ్మ గుడి సినిమాగా అనేసా. అది అన్నాడు ఆయన డైరెక్టర్ గారు. పడిపడి నవ్వుతా, చోటా గారు ఇద్దరు పడిపడి నవ్వుతా, ఏంటి సార్ లేదు సార్ నాకు అలా అనిపించి, నాకు ఇష్టం యాక్చువల్ నేను నారప్ప బాగా, నేను తమిళ్ చూసా ఇది చూసా, నాకు వెంకటేష్ అంటే దాని స్థాయి తగ్గిద్దేమో అని భయపడ్డాను నేను. ఓకే. అలాగే అందరూ అనుకున్నట్టుగానే శ్రీకాంత్ అడ్డాల గారు మంచి లవ్ స్టోరీస్ ఫ్యామిలీ భలే తీస్తాడు, నారప్ప ఏం డైరెక్షన్ ఏంటని డౌట్ పడ్డాను నేను కూడా ఫస్ట్లో. అలాంటిది సినిమా చూసాక ఓటీటీలో అయినా కూడా నేను అది వచ్చే టైం వరకు అర్ధరాత్రి వరకు వెయిట్ చేసి చూసా. నాకు వెంకటేష్ గారు, నాకు ధనుష్ గారు జాతీయ స్థాయి 2 సార్లు 3 సార్లు ఉత్తమ నటుడు తీసుకున్నాడు, మంచి ఆర్టిస్ట్. కానీ నాకు వెంకటేష్ గారు ఇంకా బాగా నచ్చాడు.
అదే అట్లా అంటే ఆ క్యారెక్టర్కి భలే సొట్ అయ్యి అద్భుతంగా నాకు అంత గొప్ప ఇప్పుడు ఆయన చేసినప్పుడు అదే అంటారు కదా ఆయనకి పాప రీమేక్ కాబట్టి దానికి అంత పెద్ద గొప్ప పేరు వచ్చి థియేటర్లో రిలీజ్ అయితే వేరే విధంగా ఉండేదేమో. అవునండి. దాన్ని అంతసేపు వెయిట్ చేయడం ఎందుకని చెప్పి కానీ ఇది చేశారు. ఆయన రికార్డులు అవన్నీ కూడా ఆయనే తుడిచిపెట్టుకునే సినిమా సార్ ఇది. ఉమ్. పెద్ద కాపు అనేది శ్రీకాంత్ అడ్డాలకి. అసలు కొత్త శ్రీకాంత్ అడ్డాలని చూస్తారండి. అదే. ఒక ఒక యాక్షన్ పిక్చరు ఇది పొలిటికల్ టచ్, ఉమ్. ఆ డైలాగ్స్ పవర్ఫుల్ డైలాగ్స్ అన్నీ ఆయనే కదా, అదే. అన్నీ ఆయనే. అప్పటికప్పుడు చెప్పేవాళ్ళు డైలాగ్, అప్పటికప్పుడు ఐడియా వచ్చేది. అలాగే మనకి ఏదైనా ఐడియా వచ్చినా స్వేచ్ఛ ఇస్తాడు. ఆయన గొప్ప ఇదేంటంటే ఓకే. కొంచెం చెప్పగలిగే, కొద్దిగా క్రియేట్ చేసుకోగలిగడం అంటే మనము రచయిత